హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నో చూద్దాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి సెంటర్ ఫార్మాస్యూటికల్స్. ఈ కంపెనీలో ఫార్మా కంపెనీకి సంబంధించిన కంపెనీ. ఈ కంపెనీలో కూడా మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ లైక్ చేసినట్లయితే ఇటువంటి వీడియోస్ అనేది మరి కొంతమందికి చేరి మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నో చూద్దాం. డేటు ఆగస్టు 22వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి ఈ ఇంటర్వ్యూలు అనేవి స్టార్ట్ అవుతాయి. వర్క్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ R&D సెంటర్ పాసమైలను హైదరాబాద్లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ వచ్చేసి BVVN రాజు గారు. ఫోన్ నెంబర్ 9100376029. ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వండి. ఈ నెంబర్కి కనెక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. వెన్యూ లొకేషన్ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చి హోలీ చైల్డ్ స్కూల్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ దుండిగల్ పోలీస్ స్టేషన్, గండిమైసమ్మ, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చి క్వాలిఫికేషను M.Pharmacy, MSc, B.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. డిపార్ట్మెంట్ ఫార్ములేషన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనకి డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ అనేది ఎక్స్పీరియన్స్ 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 50 పోస్టులు అనేవి ఉన్నాయి. ఫార్ములేషన్ క్వాలిటీ కంట్రోల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అనేది, ఈ కంపెనీలో జాబ్కి అనేది ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. మనకు వర్క్ ఏరియాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కాపా గురించి, CGMP గురించి, GMP గురించి, ICH గైడ్లైన్స్ గురించి, మనకి SOPల గురించి క్లియర్గా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. HPLC గురించి, KF గురించి, ICU అంటే వాటి శాంపిల్స్ అనాలిసిస్ అనేది వేరియస్ శాంపిల్స్గా వెరైటీ ఆఫ్ ఫామ్స్లో ఏ విధంగా చేస్తారనేది వాటి మీద గల స్కిల్స్ వచ్చినట్లయితే వీటి మీదుగా ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి ఫార్ములేషన్ అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది MSN కంపెనీలో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆగస్టు 24వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. సెంటర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, పూణే, ప్లాట్ నెంబర్ 4, ఇంటర్నేషనల్ బయోటెక్ పార్క్, హింజవాడి, ఫేజ్ 2, పూణే. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ మెయిల్ ఐడి ఒకటి, ఫోన్ నెంబరు, ల్యాండ్ నెంబర్ ఇచ్చారు. ఈ 2 నెంబర్లకి మీరు కనెక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి వచ్చేసి hr-pune@centure.co.in. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 912066739510. ఈ ల్యాండ్ నెంబర్కి కనెక్ట్ అయినట్టయితే వాళ్ళు ఈ కంపెనీలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వాలి ఈ కంపెనీలో జాబ్ కోసం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. 10 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharma, M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా తీసుకుంటారు. 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharma, M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆపరేటర్గా 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ITA, BSc, D.Pharma, DME క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మనని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోనే 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ B.Pharma, M.Pharma, MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. B.Pharma, M.Pharma, MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ B.Pharma, M.Pharma, MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లోనే సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. 6 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharma, M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మనకి ఈ ఎక్స్పీరియన్స్తో పాటు మనకి ఎక్స్పీరియన్స్ అనేది MHRA, USFDA ఆడిట్ల గురించి అని రెగ్యులేటరీ ఆడిట్స్ గురించి మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే వీళ్ళు వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మనని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సెంటర్ ఫార్మాస్యూటికల్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం.
ఈరోజు మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ సెంటర్ ఫార్మాస్యూటికల్స్, ఈ 2 కంపెనీల్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.